అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ మంచి విషయాన్ని మాట్లాడుకుందాం. అదేంటంటే విజయాన్ని సాధించడానికి అవసరమైన 4 ముఖ్యమైన స్తంభాలు. మరి ఆ ప్రయాణం మొదలు పెడదామా? మనలో చాలామందికి కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంటుంది కదండి. ఎన్నో పుస్తకాలు చదువుతాం, కానీ జీవితంలో పెద్దగా ఏమీ మారినట్టు అనిపించదు, అవునా? ఎంత నేర్చుకున్నా అంతా అక్కడే ఆగిపోయినట్టు. అలా అనిపించడం చాలా సహజం. ఇది ఒక్కరికే కాదు, స్టూడెంట్స్ అయినా, ఉద్యోగం చేసేవాళ్లైనా లేదా వ్యాపారం చేసేవాళ్లైనా చాలామందికి ఇలాగే అనిపిస్తుంది. ఇది చాలా కామన్. ఎలాగంటే మంచి చాయ్ పెట్టడానికి అల్లం, యాలకులు, చక్కెర అన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి, కానీ ఆ రెసిపీ తెలియకపోతే ఎలా ఉంటుంది? అచ్చం అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఒకదాంతో ఒకటి కలపకపోతే అది విడివిడి ముక్కల్లాగే ఉండిపోతుంది. మరి ఆ విడివిడి ముక్కలు మన జీవితంలో పెద్దగా మార్పును తీసుకురాలేవన్నమాట. అయితే దీనికొక చాలా సింపుల్, ఒక మంచి సొల్యూషన్ ఉంది. అదే ఇంటిగ్రేషన్, అంటే అన్నింటినీ కలపడం. సరే, ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని కాస్త మార్చుకుందాం, ఓకేనా? ఓసారి ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. పాత ఆలోచనా విధానంలో ఎలా ఉంటుందంటే, ప్రతి పుస్తకం వేరువేరు అని అనుకుంటాం. కానీ కొత్త విధానంలో మనం నేర్చుకున్నవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఒక సిస్టంలా మారతాయి. అంటే జస్ట్ సమాచారాన్ని సేకరించడం కాదు ముఖ్యం, దాన్ని ఎలా కలుపుతున్నాం అన్నదే అసలైన పవర్. సరే, ఇప్పుడు కొన్ని గొప్ప పుస్తకాల నుంచి మనం నేర్చుకున్న విషయాలు చూద్దాం. ద సీక్రెట్, ఇది మన మైండ్ సెట్, మన నమ్మకం గురించి చెప్తుంది. ఇకిగాయ్ ఏమో మన జీవితంలో ప్యాషన్, పర్పస్ ఎలా కనుక్కోవాలో నేర్పుతుంది. హూ నాట్ హౌ, ఇది సరైన మనుషులు ఎంత ముఖ్యమో చెప్తుంది. ఇక గుడ్ టు గ్రేట్, క్రమశిక్షణ, సిస్టమ్స్ గురించి వివరిస్తుంది. ఇవన్నీ విడివిడిగా చూస్తే చాలా గొప్ప పుస్తకాలే. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ పుస్తకాల్లోని విషయాలు వేర్వేరు కాదు, అవన్నీ కలిసి మన సక్సెస్ఫుల్ లైఫ్కి కావాల్సిన 4 బలమైన స్తంభాలుగా నిలబడతాయి. అవేంటంటే, 1 మైండ్ సెట్, 2 పర్పస్, 3 పీపుల్, 4 డిసిప్లిన్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అన్నీ కలిసిపోయాయో? ఓసారి ఇలా ఊహించుకోండి, ఒక గుడి ఉంది, దానికి 4 చాలా బలమైన స్తంభాలున్నాయి. ఇప్పుడు వాటిలోంచి ఒక్క స్తంభాన్ని తీసేశామనుకోండి, ఏమవుతుంది? ఆ గుడి కూలిపోతుంది కదా? మన జీవితం కూడా అచ్చం ఆ గుడిలాంటిదే. సరే, మరి 4 స్తంభాలు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో చూద్దామా? కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని అర్థం చేసుకుందాం, రండి. ముందుగా ఒక స్టూడెంట్ లైఫ్ని చూద్దాం. పరీక్షల ముందు నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని నమ్మడం, అది మైండ్ సెట్. తనకు నచ్చిన, బాగా చేయగల సబ్జెక్ట్ను ఎంచుకోవడం, అది పర్పస్. మంచి ఫ్రెండ్స్, టీచర్స్ హెల్ప్ తీసుకోవడం, అది పీపుల్. ఇక రోజు ఒక టైం టేబుల్ పెట్టుకుని చదవడం, అదే డిసిప్లిన్. ఈ 4 కలిస్తేనే కదా వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది. అలాగే ఒక ఉద్యోగిని తీసుకుందాం. నాకు ఆ ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది అని ఊహించుకోవటం, అది మైండ్ సెట్. మనసుకి ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే పనిలో ఉండటం, అది పర్పస్. మనకు హెల్ప్ చేసే మంచి కొలీగ్స్తో నెట్వర్క్ పెంచుకోవటం, అది పీపుల్. ఇక టైంకి పని పూర్తి చేయటం, అది డిసిప్లిన్. ఇవన్నీ వాళ్ళ కెరియర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి. మరి ఒక బిజినెస్ ఓనర్ విషయానికొస్తే, కంపెనీ భవిష్యత్తు గురించి పెద్దగా కలలు కనడం, అది వాళ్ల మైండ్ సెట్. ఒక క్లియర్ మిషన్తో వ్యాపారాన్ని ముందుకు నడిపించడం, అది పర్పస్. అన్నీ తనే చేయకుండా ఒక మంచి టీంని క్రియేట్ చేసుకోవడం, అది పీపుల్. మంచి సిస్టమ్స్ క్రియేట్ చేసి కంపెనీని నడపడం, అదే డిసిప్లిన్. ఇవే కదా ఒక బిజినెస్ని బలంగా నిలబెట్టేవి. మన దేశంలోనే కొన్ని పెద్ద కంపెనీలను చూసినా మనకు ఇదే విషయం అర్థమవుతుంది. ఇన్ఫోసిస్ క్రమశిక్షణకు పెట్టింది పేరు. టాటా గ్రూప్, వాళ్ల పర్పస్, వాల్యూస్ ఎంత బలంగా ఉంటాయో మనకు తెలుసు. ఇక రిలయన్స్, వాళ్లది ఎంత పెద్ద మైండ్ సెట్టో కదా. సో గొప్ప ప్రిన్సిపల్స్ని కలిపినప్పుడే గొప్ప సక్సెస్ వస్తుందని ఇవన్నీ మనకు చూపిస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా ఇతరుల గురించి చూసాం. ఇప్పుడు మన జీవితాన్ని నిర్మించుకునే టైం వచ్చింది. మన సక్సెస్ కోసం మనమే ఒక మ్యాప్ తయారు చేసుకుందాం. ఎందుకంటే మన లైఫ్కి మనమే కదా ఆర్కిటెక్ట్స్. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడుక్కోండి. మనం ఇప్పుడుదాకా చెప్పుకున్న విషయాల్లో ఏది మీ లైఫ్లో మీరెక్కువగా వాడుతున్నారు? అలాగే మన జీవితం అనే ఈ గుడిలో ఏ స్తంభం మీద మీరిప్పటిదాకా పెద్దగా దృష్టి పెట్టలేదు? దేన్ని
ఇప్పుడు మీరు కాస్త బలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారు. మరి మీ లక్ష్యాల కోసం మీకంటూ స్వంతంగా ఈ 4 పిల్లర్ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? దీని గురించి ఆలోచించడం ఒక మంచి ఫస్ట్ స్టెప్ అవుతుంది. దీనికోసం ఓ చిన్న సరదా యాక్టివిటీ చేద్దాం. ఒక పేపర్ మీద 4 సర్కిల్స్ గీయండి. వాటికి మైండ్సెట్, పర్పస్, పీపుల్, డిసిప్లిన్ అని పేర్లు పెట్టండి. ఇప్పుడు ప్రతి సర్కిల్లో రాబోయే 30 రోజుల్లో మీరు చేయాలనుకుంటున్న ఒకే ఒక్క చిన్న పనిని రాయండి. అంతే, మీ 30 రోజుల బ్లూ ప్రింట్ రెడీ. చాలా సింపుల్ కదా? దుర్గా సార్ చెప్పిన ఈ మాటలు ఎంత బాగున్నాయో చూడండి. ఒక పుస్తకం మనకు స్ఫూర్తినివ్వగలదు, చాలా పుస్తకాలు దారి చూపించగలవు. కాని వాటన్నింటినీ మనం కలిపినప్పుడు అవి జీవితాంతం నిలిచిపోయే గొప్పతనాన్ని నిర్మించే ఒక వ్యవస్థను సృష్టిస్తాయి. రోజు మనతో మనం ఇలా అనుకుంటే చాలా బావుంటుంది. నేను నేర్చుకున్న వాటన్నిటినీ కలుపుతాను. నా మైండ్సెట్ బలంగా ఉంది. నా లక్ష్యం క్లియర్గా ఉంది. నా టీం సరైనది. నా క్రమశిక్షణ స్థిరంగా ఉంది. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దగ్గర చేస్తాయి.